ప్రస్తుతం మనం శ్రీకాళహస్తిలోని కోట వినిత వాళ్ళ ఇంటి వద్ద ఉన్నాం. జూన్‌లో జరిగినటువంటి ఇన్సిడెంటు రకరకాలుగా కూడా పెను సంచలనంగా ఆ కేసు మారినటువంటి తరుణంలో, ఈ కేసు సంబంధించి దాదాపు 5 నెలల తర్వాత ఇవాళ సొంత ఇంటికి ఎవరైతే కోట వినిత దంపతులొచ్చారు. ఇంటికి రాగానే వీళ్ళతో మాట్లాడేందుకు కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కూడా పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు కోట వినిత భర్త చంద్రబాబు ఉన్నారు. సార్, దాదాపు 5 నెలల తర్వాత వచ్చారు. ఏంటి మీ కార్యకర్తలా? లేకపోతే ఎవరు అనేక మంది వచ్చుంటారు కలిసేదానికి. కేసు కావచ్చు, లేకపోతే ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎలా మీకు రెస్పాన్స్ వచ్చింది ఇక్కడికొస్తే? అవునండి. మేము మీ అందరికీ తెలుసు ఒక కేసు విషయమై మేము చెన్నైలో ఉన్నాం చాలా రోజులు. బెయిల్ కండిషన్స్ అన్నీ పూర్తి చేసుకొని మేము రేణిగుంటలో మా ఇంటి దగ్గరికి వచ్చినాం. కాళహస్తికి ఫస్ట్ టైం వచ్చాము. 3, 4 నెలల తర్వాత ఫస్ట్ టైం వచ్చాము. చాలామంది జన సైనికులు, వీర మహిళలు, కార్యకర్తలు, మమ్మల్ని అభిమానించే వాళ్ళు కలవడానికి వచ్చారు. మేమందరూ మీకు తోడున్నాము. మాకేం జరిగిందో, ఎందుకంటే చాలామంది కార్యకర్తలకి ఏం జరిగిందో విషయాలు తెలుసు ముందుగానే. అంటే ఇష్యూకి ముందుగానే మా పైన ఎలాంటి కుట్ర జరిగిందని మాకు క్లోజ్డ్‌గా ఉన్నవాళ్ళు చాలామంది మీడియా మిత్రులు కూడా తెలుసు ఇక్కడ ఏం జరిగింది, మా పైన వినుత గారి పైన ఎంత పెద్ద కుట్రలు పొలిటికల్‌గా చేశారనే విషయాలు తెలుసు కాబట్టి వాళ్ళందరూ వచ్చారు. మేమందరూ మీకు మీ వెన్నంటే ఉన్నాం. మీకు ధైర్యంగా మేమున్నాం. మీరు ముందులాగా మీరు రండి, ముందుకెళ్ళండి. మేమందరూ మీతో వస్తాం. మనం వెళ్దాం పవన్ కళ్యాణ్ గారిని కలుస్తామని. ఇన్ని రోజులు కలవలేకపోయాము. అసలు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో తెలియలేకపోయిందని అందరూ వచ్చి మాట్లాడారు. వందల మంది జన సైనికులు ఈరోజు వచ్చి. సో తొందరలోనే మేము మీడియా ముందుకొస్తాం. ఇదివరకే వినుత గారు చెప్పినట్లు మీడియా ముందుకొచ్చి ఏం జరిగిందనే దానికి పూర్తి ఆధారాలతో మేము మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. ముఖ్యంగా మా శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకి ముందుగా మేము ఈ ఈ మీ ద్వారా మన రాష్ట్రంలో ఉన్న మన జన సైనికులందరూ చాలామంది మేమే ఊహించలేదు ఇంతమంది వినుత గారు కష్టంలో ఉన్నప్పుడు అందరూ తోడుగా నిలబడ్డారు. సోషల్ మీడియాలో కావచ్చు, అందరూ ఫోన్ల ద్వారా, మెసెంజర్ల ద్వారా మెసేజ్‌లు పెట్టారు. మేము మీకు వెనకున్నాము, మీకు తోడున్నాము, కష్టాల్లో మీ వెనకున్నామని అర్థం చేసుకొని అందరూ నిలబడ్డారు. వాళ్ళకి ప్రత్యేకంగా మీ ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా కుటుంబ సభ్యుల ద్వారా. మేము పవన్ కళ్యాణ్ గారిని కూడా కలుస్తాం. మేము నాయకుడిని నమ్ముకొని వచ్చాము. ఇప్పటికీ నమ్ముకున్నాం. ఏం జరిగిందనే విషయాలన్నీ మేము తొందరలో ఈ వారం 10 రోజుల్లోనే మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి విత్ ఎవిడెన్స్ మేము ఇస్తాం.